హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సారాధ వ్లాగ్స్. మా ట్రిప్లో ఫస్ట్ డే అయితే చూసారు కదా, దండేలిలో మేము ఆడిన గేమ్స్ అవన్నీ. సో ఇది సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే అయితే ఫుల్ హిట్ అయిందనమాట, ఫుల్ ఎంజాయ్ చేసాము. బట్ సెకండ్ డే కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట, ఫ్లాప్ అయింది ప్లాన్ అనేది. సో ఏమైంది, మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, మీరు అవి అవాయిడ్ చేయండి వెళ్ళేటప్పుడు. సో ఏమేమి జరిగిందో సెకండ్ డే అయితే చెప్తాను. ఇంకా మా స్టేలో రిసార్ట్లో ఉన్నాం కదా, అక్కడ లాగౌట్ అయిపోయినాం. సారీ వర్క్ చేసి చేసి లాగౌట్ అని వస్తుంది, లాగౌట్ కాదు, చెక్అవుట్ అయిపోయినాము. అక్కడ నుంచి వెళ్ళిపోయినాం అనమాట. అక్కడ నుంచి వెళ్ళిపోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దాంట్లోనే ఇంక్లూడెడ్ ప్యాకేజ్లో. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయ్యాము. సో దానికి దగ్గర ఈ వాటర్ ఫాల్ తెలుసా మీకు, దగ్గరలోనే ఉంటుంది దండేలికి. ఇది దూద్సాగర్ వాటర్ ఫాల్ అనమాట. అక్కడికి వెహికల్స్ కూడా వెళ్తాయి, పార్కింగ్ చేసి వేరే వెహికల్స్ ఉంటాయి. మన నార్మల్ కార్స్ని అలౌ చేయరు. మేము కార్లో వెళ్ళాం కదా, ఆ కార్ అలౌ ఉండదన్నమాట. జీప్స్ ఉంటాయి వాళ్ళవి, వేరే వాళ్ళవి. సో మనం వెళ్ళాలనుకుంటే జీప్స్లో వెళ్ళాలి. పర్ పర్సన్ 850 రూపీస్ ఛార్జ్ చేస్తారు, రాను పోను రెండు అనమాట. వాళ్ళే చూపించి తీసుకొస్తారు. సో మేము ముందే అనుకున్నాము, ట్రెక్కింగ్ అంటే నడుచుకుంటూ వెళ్దాము, చూస్తే బాగుంటుంది, వన్ డే ఓన్లీ ఫర్ దూద్సాగర్ అనుకున్నాము. సో నడుచుకుంటూ వెళ్దాంలే అన్నట్టు ముందే అనుకున్నాము, ఇది మా ప్లాన్లో ఉంది. సో అలానే స్టార్ట్ అయిపోయాము. ఇంకా లగేజ్ అంతా ఒక చోట పెట్టేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇది ట్రాక్, రైల్వే ట్రాక్ నుంచి వెళ్ళొచ్చు, రూట్ ఉంటుంది. సో ఆల్రెడీ మా విష్ణు అన్న వెళ్ళాడు కాబట్టి అన్నకు తెలుసు. సో ఆ రూట్లో అయితే తీసుకెళ్ళాడు మమ్మల్ని. సో వెళ్తున్నాము, ఇంకా స్టార్ట్ అయ్యాము. ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాము అనమాట. ముందే వాటర్ బాటిల్స్ ఒక్కొక్కరు పట్టుకొని వెళ్తూ ఉన్నాము. ఆ వాటర్ బాటిల్స్ కొంచెం దూరం వెళ్ళాలికి అయిపోయింది మా పరిస్థితి. ఫుల్ ఎండ. ఫస్ట్ ఒక 1 కిలోమీటర్ నడిచాము. ఫుల్ ఎండ. ఇంకొక రూట్ నడవడానికి ఉంది అని అన్నాడు అన్న. సో ఆ రూట్కి వెళ్దామని, పక్కనే రోడ్ లాగా ఉండింది అనమాట. సో అక్కడికి వెళ్ళి చూసాము. బట్ అక్కడ రోడ్ అనేది క్లోజ్ చేసి ఉంది, మేము వెళ్ళిన రూట్. సో సరేలే, ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ ఇంకా రైల్వే ట్రాక్ మీదకి వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాం ముందుకి. మాకు ఒక ఐడియా ఉండింది, ఓకే ఇట్ ఇస్ అరౌండ్ 10 to 12 కిలోమీటర్స్, 12 అని అనుకున్నాం. 12 కిలోమీటర్స్ ఉంటుంది అన్నారు. సరే 12 కిలోమీటర్సే కదా, ఓకే నడవచ్చు, అందరు ఫ్రెండ్స్ ఉంటారు మాట్లాడుకుంటూ అనుకుని ఓకే వెళ్తూ ఉన్నాము. మాట్లాడుకుంటూ అది ఇది చెప్పుకుంటూ అక్కడక్కడ కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం అనమాట. మధ్యలో ఒక ట్రైన్ కూడా వచ్చింది. సో దాన్ని చూసుకుంటూ అట్లా ఇట్లా పోతూ ఉన్నాం. చుట్టూ గ్రీనరీ ఉంది, చాలా బాగుంది. బట్ స్టార్టింగ్లో చాలా ఎండ ఉండింది. మేము స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్. సో ఇంకా ఆఫ్టర్నూన్ చెప్పాలా, చాలా ఎండ ఉండింది. రాను రాను కొంచెం తగ్గింది, చుట్టూ చెట్లు ఎక్కువైపోయాయి. సో ముందుకు వెళ్ళడానికి మాకేం ప్రాబ్లం లేకుండా చల్లగా ఉండింది. పోతూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ చూడండి నా అవస్థలు వీడియో తీసుకోవడానికి. అండ్ కాసేపు కూర్చుందాం అన్నట్టు రైల్వే ట్రాక్ మీద కూర్చున్నాను అనమాట. దానికి ఫుల్ గ్రీజ్ ఉంది. సో నా స్కర్ట్కి అంతా గ్రీజ్ అయిపోయింది. సో అలా అటు ఇటు చూసుకుంటూ ఇక్కడ కూడా పనస చెట్లు చాలానే చూసాను నేను. ఒక కాయ అయితే ఫుల్గా మాగింది కూడా. బట్ మేము దాన్ని తీసి ఎలా తినాలి అని ఇంకా దాన్ని వదిలేసి అట్లానే వెళ్ళిపోయాము. మంచిగా చెట్లు, రకరకాల చెట్లు బాగా ఉండింది అనమాట. ఏం అనిమల్స్ అట్లాంటివి ఏం లేవు, ఓన్లీ చెట్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు, మంచిగా చల్లగా బ్యూటిఫుల్గా ఉండింది. అలాగే మాట్లాడుకుంటూ చెప్పుకుంటా ఏదో ఒకటి అట్లా ఇట్లా అనుకుంటా ముందుకైతే వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన రూట్ అయితే మాకు అంత కష్టం అనిపించలేదు. అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం ముందుకి. కొన్ని రీల్స్ చేసాము, చాలా ఫొటోస్ తీసుకున్నాము. నేను గాయ ఒక రీల్ చేసాము. సో ఇలా క్యూట్ వీడియోస్ అయితే తీసుకుంటూ వెళ్తున్నాం. అంతా బాగుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక చోట మాకు బోర్డు కనిపించింది అనమాట, ఈ రూట్లో వెళ్ళకూడదు, ట్రాక్ని అవాయిడ్ చేయండి, ఆ రూట్లో వెళ్ళకూడదు, పోలీసులు ఉంటారు, సో కింద వెళ్ళండి అని. అంటే కింద ఇంకొక రూట్ ఉందనమాట. అప్పుడే మాకు తెలిసింది యాక్చువల్లీ ఆ రూట్ ఉంది అని. కింద సైడ్కి రూట్ బాగా కనిపిస్తుంది అనమాట, మట్టిది. సో ఇంకా అది చూసిన తర్వాత సరే ఇట్లా వెళ్ళకూడదు. అండ్ ఇంకొంచెం ముందర చూసాము, ఇంకొంచెం ముందర ఎవరైనా ఉంటారా అని. వేరే వాళ్ళు ఉన్నారనమాట అక్కడ టెంట్లు వేసుకొని. సో వాళ్ళు మాకు చెప్పారు, ఈ రూట్లో అయితే వెళ్ళకూడదు, కింద నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా ముందరికి వెళ్ళిపోతే ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది, సంథింగ్ రైల్వే స్టేషన్ ఆఫీసు. సో వాళ్ళు పట్టుకుంటారు, ఈ రూట్ కరెక్ట్ కాదు అన్నారు. ఓకే ఈ రూట్ కరెక్ట్ కాదు కదా, సరే అని ఇంకా రోడ్లో వెళ్ళాం. కిందికి అక్కడే దిగడానికి ఉంటుంది, కొంచెం కిందికి దిగితే. సో ఇంకా అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం. అది మట్టి రోడ్డు. పోతూ ఉన్నాం. పైనుంచి అయితే అది 12 కిలోమీటర్స్ పైనుంచి వెళ్తే రైల్వే ట్రాక్ దగ్గర, అక్కడ మనకి దూద్సాగర్ ఫాల్స్ పైన రైల్వే ట్రాక్ నుంచి కనిపిస్తాయి. అది అలా కనిపిస్తుంది. అన్న వెళ్ళింది అక్కడికి వెళ్ళాడు అనమాట. బట్ యాక్చువల్ దూద్సాగర్ ఫాల్స్ అనేది కింద ఉండే ప్లేస్కి మేము వెళ్తున్నాం. ఇప్పుడు మేము వెళ్ళే రూట్ అక్కడికి కనెక్టెడ్ అయింది. సో ఆ అన్న ఏమనుకున్నాడు, ఆ డిస్టెన్స్ దగ్గర అనుకున్నాడు.
మేము అట్లనే అనుకొని ఇంకా రావట్లేదేంటి ఇంకా రావట్లేదు అనుకుంటూ వెళ్తున్నాము. అండ్ కిందకి దిగగానే రైల్వే ట్రాక్ నుంచి కిందకి అక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. సో ఇంకా ఆ టెంపుల్లో ఏదో ఒక స్వామివారి టెంపుల్ ఉండింది, బాగుండింది. ఆ టెంపుల్ చూసుకున్నాము. అక్కడ పెద్దగా ఇల్లులు ఏమి ఉండవు, ఓన్లీ ఒకటో రెండో ఉన్నాయి. సో అక్కడ ఇంకా వాటర్ ఫుల్ దాహంగా ఉంది అందరికీ. సో అగైన్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. అక్కడ ఒక అవ్వ వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు చెప్పలేదు మాకు, అంటే టైమింగ్స్ ఇంతవరకే ఉంటాయి, ఇంతవరకు అలో ఉంటుంది ఇలా అని ఏమీ చెప్పలేదన్నమాట. జస్ట్ వాళ్ళు వాటర్ బాటిల్స్ అమ్మారు, మేము మనీ ఇచ్చాము, తీసుకున్నాము, వచ్చేస్తూ ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే సిగ్నల్స్ ఉండవు లోపలికి వెళ్ళగానే. ఒక పాయింట్ ఆఫ్ టైంలో రైల్వే ట్రాక్కి దగ్గరలో మాత్రమే మేము ఎక్కడైతే దిగామో అదే లాస్ట్ పాయింట్ సిగ్నల్స్కి. ముందుకు వెళ్ళగానే ఇంక సిగ్నల్స్ రావట్లేదు. ఓకే, సిగ్నల్స్ మనకేం ప్రాబ్లం లేదు, బికాస్ మన రిటర్న్ వచ్చేస్తాం కదా అప్పుడు అనుకుని ఓకే వెళ్తూ ఉన్నాము ముందరికి. అలా నడుచుకుంటూ పోతున్నాం. ఎంతసేపు నడిచాము మాకే తెలీదు. ఒక 1.5 hour అలా నడుచుంటాం. అందరూ ఫుల్ ఎగ్జాస్టేటెడ్ అయిపోతున్నారు, అందరికన్నా ఎక్కువ నేను. ఇంకా రావట్లేదు ఏంటన్నా, ఇంకా రావట్లేదు, ఫుల్ విసిగిచ్చేసాను యాక్చువల్లీ. అందరూ టెన్స్డ్గా ఉన్నారు. బట్ వెళ్ళేటప్పుడు కన్నా ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మా టెన్షన్ చూడాలి, అంతా ఇంత కాదు. బట్ వెళ్ళేటప్పుడు ఓకే మనం రిటర్న్ వచ్చేస్తాం, అక్కడ ఏమైనా వెహికల్స్ ఉంటాయి, వెహికల్స్లో వచ్చేస్తాం, మళ్ళీ నడవాల్సిన పని ఉండదు అని అనుకున్నాం. అక్కడే ఆ అన్నకు కూడా తెలియదు యాక్చువల్లీ మేము వెళ్తుంది. ఆ అన్న రైల్వే ట్రాక్ దగ్గర చూశాడు కదా, ఆ ప్లేస్కి వెళ్తున్నాం అనుకున్నాడు ఆ అన్న. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అని మాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది. సో అట్లా వెళ్తూ ఉన్నాము. ఇంకా లాస్ట్కి కింద మీద పడి కొంచెం దగ్గరికి అయితే వస్తున్నాం అనమాట. అసలు హోప్ రాకుండా ఉండే నాకైతే. ఇంకొకనొక టైంలో ఇది కరెక్ట్ రూటేనా అని ఫుల్ ఫ్రస్ట్రేటెడ్ అయిపోయినాను నేనైతే. ఇది కరెక్ట్ రూటేనా అని అనుకుంటూ అలా ఇలా వెళ్తూ ఉన్నాము. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మాకు అంటే అట్లీస్ట్ సౌండ్ అన్న వినిపించాలి కదా, వాటర్ ఫాల్ సౌండ్. అప్పుడు ఇప్పుడు మనం ఒక రూట్లో వెళ్తున్నాము, మనకు జస్ట్ పాజిటివ్ సిగ్నల్స్ అది తెలియాలి కదా, లేదంటే మనం ఎంత దూరం వెళ్తుంటే ఇంకా ఏం రావట్లేదు అనిపిస్తుంది కదా. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సౌండ్ వచ్చింది, వాటర్ ఫాల్ సౌండ్ వచ్చింది. ఓకే మనం దగ్గరగా ఉన్నాము అని అట్లా మోటివేషన్ వస్తే కొంచెం ముందుకు నడుస్తాం కదా. సో ఓకే అని అనిపించి అట్లనే నడుస్తూ ఉన్నాం అనమాట. వెళ్ళిన రూట్లో ఒక చోట జస్ట్ కొంచెం వాటర్ వెళ్తూ ఉన్నాయి, రాక్స్ ఉన్నాయి, ఎక్కువ రాక్స్ వాటర్ అట్లా ఉన్నాయి. ఓకే ఇదే వాటర్ ఫాల్ ఏమో, వచ్చేసామేమో, ఇంకా ఇదే లాస్ట్ అనుకున్నాము. అక్కడ చూస్తే ఏం వాటర్ ఫాల్, జస్ట్ వాటర్ ఉన్నాయి. ఇంకా మా ఫేసులు చూడాలి, ఇంకా ఇదేనేమో వాటర్ ఫాల్, దీనికోసం ఇంత నడిచామా అని అనుకున్నాం. బట్ అది కాదు, దానికన్నా ముందు ఇంకా ఉండింది రూట్. తర్వాత ఇంకా ముందు రూట్ చూసి అలానే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా ఒక పాయింట్ ఆఫ్ టైంలో మాకు ఆ దూద్సాగర్ ఫాల్స్ దూరం నుంచి కనిపించింది. ఓ గాడ్, వీ ఫెల్ సో హ్యాపీ. అమ్మ వచ్చేస్తున్నాం దగ్గరికి, దేవుడా అయిపోతుంది ఇది అన్నట్టు. ఇంకా వెళ్తూ ఉన్నాం. అందులోనే ఎండాకాలం కదా. బట్ నాకేమనిపించిందని మేము మరీ ఓవర్గా ఎగ్జాస్టేటెడ్ అయిపోలేదు అని అనిపించింది. అంటే ఇంక పడిపోయేలాగా, నీరసం వచ్చి పడిపోయేలాగా అన్ని కిలోమీటర్స్ నడిచినా ఎవ్రీవన్ హ్యాస్ సమ్ ఎనర్జీ. మరీ అంత ఫుల్ డ్రైన్ అయిపోలేదు, ఎగ్జాస్టేటెడ్ అయిపోలేదు. వీ స్టిల్ హ్యావ్ ఎనర్జీ. ఇంకా చెప్పాలంటే అందరికన్నా నేను లాస్ట్లో ఇంకా పైకి వచ్చేటప్పుడు నాకు నీరసం వచ్చేసింది, ఇంక కళ్ళు తిరుగుతాయేమో అన్న స్టేజ్లో ఉండింటే. బట్ దట్స్ ఫైన్, మరీ అంత లేకుండే ఓకే, వీ కెన్ మేనేజ్ అనిపించింది. సో ఇంకా వెళ్తూ ఉన్నాం. ముందుకు ఒక చోట కనిపించింది వాటర్ ఫాల్. ఓకే దగ్గరకు వచ్చామని ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. మళ్ళీ ఒక చోట ఏమైందంటే ఒక చిన్న హౌస్ లాగా ఉండింది. ఫస్ట్ ఒక బోర్డు కనిపించింది, ఏంటంటే 6 వరకే అలో ఉంది అని. యాక్చువల్లీ బోర్డు కన్నా ముందే హౌస్ ఉండింది. అంటే వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఫారెస్ట్ ఆఫీసర్స్, అట్లా ఒక హౌస్ ఉండింది. ఎవరైనా ఉంటారేమో మాట్లాడడానికి, అలో చేయరేమో అనుకున్నాం. బట్ ఎవరూ లేరు అక్కడ. సో ఓకే ఇట్స్ ఫైన్ అని ఇంకా ముందరికి వెళ్ళిపోయాం. ఇంకా దగ్గరకు వచ్చేసాం. అక్కడ చిన్న క్యాంటీన్ ఉంది, అలా ఏంటో ఉన్నాయి. ఆ క్యాంటీన్ దగ్గర ఒక బోర్డు అయితే ఉంది, ఓన్లీ 6 వరకు అలో ఉందని. మేము వెళ్ళింది 6 దాటిపోయింది ఆ టైంకే. బట్ అక్కడ అలో ఉంది లేదు అని చెప్పడానికి ఎవరూ లేరు, ఎవరు రెస్ట్రిక్ట్ చేయడానికి లేరు. ఓకే ఇంకా అలాగే మేము ముందరికి వెళ్ళిపోయి చూసాము. ముందరికి ఎక్కువ వెళ్ళిపోయి ఇంకా మెయిన్లీ ఆ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. ఇక ఫైనల్గా అక్కడికైతే రీచ్ అయిపోయి ముందుకు వెళ్ళేసి, అంటే ఎండ్ పాయింట్కి, అక్కడ కనిపించే పాయింట్కి వెళ్ళాము. సో అది ఇంకా బాగా కనిపిస్తోంది ఒక చోట. దిస్ ఈస్ ద వాటర్ ఫాల్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఒప్పుకుంటాను చాలా బ్యూటిఫుల్గా ఉందని. దాన్ని చూడడానికి చాలా చాలా కష్టపడి వచ్చాము. బట్ ఇక్కడ సాడ్ పాయింట్ ఏంటంటే మేమంతా కష్టపడి వచ్చిన తర్వాత కూడా వీఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్. ఎంజాయ్ చేసే ఆ మూడ్లో లేం, బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్. 6:30 దాటిపోయింది, 6 దాటిపోయింది. దట్స్ టూ లేట్ యాక్చువల్లీ. అందులోనే మేము జంగిల్లో ఉన్నాము, అడవిలో ఉన్నాము. సో అక్కడ ఏ వెహికల్స్ లేవు. మేము ఏమనుకున్నామంటే రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ ట్రైన్ ఉంటుంది అన్నారు అన్న. అంటే ముందు అన్న వచ్చినప్పుడు అలా ఉండింది కాబట్టి, సో ట్రైన్ ఉంటుంది,
సో మనం వచ్చేయచ్చు ట్రైన్లో రిటర్న్ అని అన్నారు. ఓకే, ట్రైన్ ఉంటుంది కదా, ఇంకెందుకు భయపడ్డాం, వెళ్ళేది ఒకటి కష్టపడి వెళ్తే రిటర్న్ వచ్చేయచ్చు ఎలాగోలా అనుకున్నాం. సో అలా అనుకున్న తర్వాత అక్కడికి వెళ్తే అక్కడ ఏం అట్లీస్ట్ ఓకే ట్రైన్ కాదు కదా, మేము ట్రైన్ ట్రాక్కి మాకు చాలా దూరం ఉంది. మేము నడిచిన ఆ డిస్టెన్స్ అంతా రిటర్న్ వెళ్ళి మేము అక్కడ ఎక్కడైతే దిగామో ఆ పాయింట్కి వెళ్ళాలి మేము. సో అది ఒక్కసారిగా అందరికీ అర్థమైపోయింది, వీ నీడ్ టు గో బ్యాక్ అని. వీఆర్ నాట్ అట్ ఆల్ అసలు దాన్ని డైజెస్ట్ చేసుకునే స్టేజ్లో కూడా లేం. ఫుల్లీ ఎగ్జాస్టేటెడ్ అయిపోయాం. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. వెహికల్స్ ఏమీ లేవు. సో ఇంకా ఫుల్లీ ఫ్రస్ట్రేటెడ్ అయిపోయాం, హోప్లెస్ అయిపోయాం, హెల్ప్లెస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడే ఉండాలా, వెళ్ళాలా, ఏంటి అనేది అర్థం అవ్వలేదు అందరికీ. సో వెళ్ళాలంటే వెహికల్ ఉండాలి. వెహికల్ అట్లీస్ట్ ఎవరికైనా కాల్ చేద్దామా, మేము అక్కడ పార్క్ చేస్తాం కదా, సో వాళ్ళకి ఏమైనా కాల్ చేద్దామా అంటే సిగ్నల్స్ లేవు. సో వీ నీడ్ టు వాక్, అంటే వీ నీడ్ టు గో బ్యాక్. మేము ఎక్కడికైతే సిగ్నల్స్ వస్తే అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా. సో ఇంకా చేసేది ఏం లేక అట్లీస్ట్ వచ్చినందుకు చూడాలి అన్నట్టు ఒక 2 minutes 3 minutes ఏమో, అట్లీస్ట్ ఒక 5 minutes అట్లా అక్కడ జస్ట్ వచ్చినందుకు గుర్తుగా ఒక ఫోటో అన్నా ఉండాలి అని ఫోటో తీసుకున్నాం. దాన్ని చూసినామా. ఇక నెక్స్ట్ ఫస్ట్ మేము అనుకునేది అక్కడైతే ఉండకూడదు, అడవిలో మాత్రం అస్సలు ఉండకూడదు. ఈ ఎండ్ ఆఫ్ ది పాయింట్ అక్కడ వాళ్ళు వాటర్ బాటిల్స్ అమ్మారు, అక్కడికన్నా రావాలి లేదా ట్రాక్ దగ్గరకన్నా రావాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి అనుకున్నాం. సో ట్రాక్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ట్రైన్స్ వెళ్తాయి కాబట్టి దాని నుంచి మనం వెళ్ళిపోవచ్చు అన్నట్టు. బట్ అన్ని ట్రైన్స్ అక్కడ ఆవరు, ట్రైన్స్ చాలా తక్కువ ఉంటాయి. అది మెయిన్ పాయింట్ అనమాట. సో అట్లీస్ట్ మనుషులు ఉండే చోటుకైతే వెళ్దాము, జంగిల్లో ఉండొద్దు అని అనుకున్నాం. సో ఇంక మళ్ళీ రిటర్న్ అక్కడ ఒక 5 minutes ఉన్నామా, ఫోటో తీసుకున్నాము, వీడియో తీసుకున్నాము. ఫొటోస్ ఏం తీసుకోలేదు, జస్ట్ గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నాము, వీడియో తీసుకున్నాము. ఆలోచిస్తున్నాం, అందరూ ఫుల్లీ టెన్షన్గా ఉన్నారు, అంత టెన్షన్లో ఉన్నాయి. ఫోటో అనేసరికి అందరు నవ్వుతున్నాం అనమాట. సో మా మొహాల్లో మీకు ఆ టెన్షన్ కనిపించవచ్చు. ఆబ్వియస్లీ ఇది ఒక సినిమాలో థింగ్ లాగా అనిపించింది నాకు. అక్కడే స్ట్రక్ అయిపోతామా ఏమో అని అనుకున్నాము, బట్ స్ట్రక్ అయ్యే పాయింట్ రాలేదు. లక్కీలీ మేము రివర్స్లో అప్పుడే స్టార్ట్ అయిపోయాము. మా ఫేసెస్ చూడండి, ఒక్కొక్కరి ఫేస్లో ఒక్కొక్క భయం ఉందనమాట. సో ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయి మా స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. రిటర్న్ మాత్రం చాలా ఫాస్ట్ వచ్చాము, ఎందుకంటే ఆ టెన్షన్ అక్కడే ఉండిపోతామా ఏంటి ఎలా అని. సో ఫైనల్లీ రివర్స్ వచ్చేసాము. ఇంకా రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ వాళ్ళ హెల్ప్ తీసుకున్నాము. అక్కడ ట్రైన్ వచ్చింది లక్కీగా. సో ఇంకా ట్రైన్లో రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట హ్యాపీగా. సో ఇలా మాదైతే జరిగింది. సో మీరు చాలా కేర్ఫుల్గా వెళ్ళండి, కుదిరితే మోస్ట్లీ వెహికలే ప్రిఫర్ చేయండి. నడవాలనుకుంటే రోడ్లో వెళ్ళేసి ఫాస్ట్గా కొంచెం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయి వెళ్ళేసి ఈవినింగ్ కల్లా వచ్చేయండి, లేట్ మాత్రం చేయొద్దండి. ఇంకా అది అయిపోయిన తర్వాత మేము గోవాకి రిటర్న్ వచ్చేసాం, మధ్యలో డిన్నర్ చేసేసి. సో ఇంకా గోవాకి 3కో 2కో వచ్చాం, ఎంతకో ఎగ్జాక్ట్ టైం తెలియదు, యాక్చువల్లీ 1 or 2. సో ఆ టైంకి ఇంకా రూమ్ దొరకాలి కదా. అన్న ఆల్రెడీ రూమ్ ఒకటి ముందే ప్రీ బుక్ చేసి పెట్టున్నాడు, బట్ అది వేరే వాళ్ళు ఎక్కువ రష్ రావడం వల్ల వేరే వాళ్ళకి ఇచ్చేసారు. సో మాకు ఇంకా రూమ్ లేదు. సో వాళ్ళ రూమ్ కోసం చూశారు, ఇంకా ఒక చోట దొరికింది. నైట్ అక్కడ స్టే చేసి రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసి బాగా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇదన్నమాట. మేము నైట్ స్టే చేసింది ఓన్లీ నైట్ వరకే పే చేస్తే ఆ నైట్కి మాత్రమే అక్కడ ఉన్నాము. నెక్స్ట్ వ్లాగ్లో మేము స్టే చేసిన విల్లా అవన్నీ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో బాగా బీచ్ గురించి అంతా షేర్ చేసుకుంటా. సో ఇలా మా ప్లాన్ అయితే దూద్సాగర్కి జరిగింది. మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎర్లీ మార్నింగే కొంచెం మార్నింగ్ టైం వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేయండి. ఓకే, దిస్ ఈస్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.